అంటే మీరు దేనికి వచ్చారు? I am talking to people. I am talking to people here. I am talking to other people here. Wait. ఇక్కడ ఒక ప్రాబ్లం జరుగుతుంది, ఆగండి. మీరు నా మీద వచ్చి మైక్ పెట్టకండి. ఆ ప్రాబ్లం గురించి చెప్తున్నాము. అంటే ఏంటి అంటే ఎందుకు ఇంత హల్చల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఇక్కడ? అంటే మీరు ఏ ప్రమేయంతో సార్ నాతో మాట్లాడకండి సార్. దేనికి సంబంధించి వచ్చారు? నేను మీ ఛానల్స్ తో మాట్లాడాలనుకోవట్లేదు. అంటే సెలెక్టెడ్ గా వచ్చారా మీరు? ఎట్లా అంటే దేనికి? సార్ ఇప్పుడు మమ్మల్ని పంపించే బదులు డైవర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు వచ్చారా, నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను అంటే సార్ మమ్మల్ని అందరిని పంపించేసే బదులు లావణ్య అన్ని రోజుల నుంచి ఇష్యూ చేస్తుంది కదా, తనని పంపించేయచ్చు కదా. ఇప్పుడు మన అందరిని పంపించే బదులు అది నేను చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది ఇక్కడ మా కమ్యూనిటీలో ఇష్యూ జరగదు అంటున్నారు. ఈ రోజు ఇష్యూ జరుగుతుంది సార్, ఇన్ని రోజుల నుంచి లావణ్య ఇష్యూ చేస్తుంది కదా, మీరు లావణ్యని ఎందుకు పంపించట్లేదు, మనల్ని ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నా. ఈ కేసు ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి మీ ప్రమేయం ఏంటి? మీరు ఇక్కడికి వచ్చినటువంటి రీజన్ ఏంటి? నేను ఇక్కడ అంకుల్ ఆంటీ అక్కడ 3 hours నుంచి ఉన్నారు, నేను లైవ్ చూస్తున్నాను. ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది. ఓకే నేను లైవ్ చూస్తున్నాను. లేదు ఫస్ట్ ఆర్టీవీలో స్టార్ట్ అయింది. ఐ నో కదా, నేను చూసాను కదా, నాకు తెలుసు. ఓకే సో నేను చూసాను, నేను వచ్చాను, వాటర్ తెచ్చాను, అది తెచ్చాను అని క్వశ్చన్ చేశారు, అడుగుతున్నారు. అప్పుడు పోలీస్ వాళ్ళు, నేను పోలీస్ వాళ్ళు వచ్చాకనే వచ్చాను, ఇప్పుడేం రాలేదు, నేను పొద్దునేం రాలేదు. ఓకే ఇప్పుడే వచ్చాను, మాట్లాడుతున్నాను అంతే, మీరు వచ్చారు అంతే, సింపుల్. అంటే కాలనీ వాళ్ళు వికెట్ చేయడం అనే దానికి సంబంధించి ఇక్కడ న్యూసెన్స్ అనేది జరుగుతుంది, ఇమిడియట్ గా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అవును. సో మీరు వాళ్ళ మీద కూడా వాగ్వాదం వేసుకుంటున్నారు. వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం వేసుకోవట్లేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడొద్దండి. మీరు క్వశ్చన్స్ కరెక్ట్ గా అయ్యండి, నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తా. స్ట్రైట్ గా అడగండి క్వశ్చన్, ఓంకార్ గా అడగకండి క్వశ్చన్. ఇన్సిడెంట్ కు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇన్సిడెంట్ కు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఇది రాజ్ తరుణ్ ఇల్లు. ఓకే రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు, తను గెంటేసింది ముసలోళ్ళు, నీళ్లు లేక 3 hours నుంచి వాళ్ళ పేషెంట్స్. ఓకే ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్. ఓకే తను వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇస్తుందేమో, వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ. ఓకే యా తను వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళింది ఉదయ్ ఫోన్. అంటే మీరు 50,000 ఇవ్వాలంటూ కూడా లావణ్య గతంలో అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పింది. మీ ఫోన్ కేవలం 50,000 మీరు తీసుకున్నారు. ఆ 50,000 సరే మా దగ్గర 50,000 లేక తను ఆ ఫోన్ తీసుకుంది. ఓకే అలానే అనుకుందాం. అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబటినే 1,50,000 పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం. ఆ 50,000 ఇచ్చే ఫోన్ తీసుకోలేమా మేము? ఓకే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే ఎందుకు మీ ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? లావణ్య వాళ్ళని నెట్టేస్తుందని మా ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే, నేను డే 1 నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి, అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది. నాకు దగ్గర ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేడానికి కారణం ఆ ఫోన్ తన దగ్గర ఉంది. అందుకే ఇన్సిడెంట్ కు సంబంధించి మీరేమో లావణ్య వాళ్ళని నెట్టేసింది, ఇబ్బంది పడుతుంది, నాకు ఆ విషయం తెలిసి వచ్చానని చెప్పారు. బట్ లావణ్య తెలియజేస్తుంది 15 మంది వ్యక్తులను గుండాలు నేను పంపించాను, రౌడీజంగా తీసుకొని వచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇల్లు చేశారు. ఎవిడెన్స్ ఉందా? చూసారా? మరి నన్ను అడుగుతారు ఎందుకు ఆ క్వశ్చన్? ఐ డోంట్ నో కదా, ఐ డోంట్ నో దోస్ థింగ్స్, ఐ డోంట్ నో. మీరు చూసారా? ఒకసారి జరగండి, చెప్పండి. అవును నేను రాజ్ తరుణ్ సపోర్ట్ గా డే 1 నుంచి రాజ్ తరుణ్ కి సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను నేను. శేఖర్ భాష మీరు అనేక సార్లు చాలా సార్లు, ఎందుకంటే నేను ఒక బాధితురాలినండి, నేను లావణ్య బాధితురాలిని, నేను లావణ్య ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. మీరు గట్టిగా మాట్లాడకండి, నేను మెల్లగా మాట్లాడతా. మీరు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా అంతకంటే గట్టిగా మాట్లాడతా. మరోవైపు కూడా పలు మీడియా మీరు ఎలా మాట్లాడుతున్నారు చూసారా? ఏది ఇప్పుడు వెళ్ళి లావణ్యని అడగండి, మీరు ఇలానే మైక్ పెట్టి లావణ్యని అడగండి, ఇలానే మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి. శేఖర్ భాష అనేక సార్లు పలు మీడియా ఛానల్స్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. అవును మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఏం మాట్లాడతారు దాని నుంచి? ఏం చెప్తారు? పలు మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తున్నా అంటారు, ఏం చెప్తారు? అవును తను చెప్పారు కదా, శేఖర్ భాష గారు ఎవిడెన్స్ తో చూపించారు ఎవరెవరినైతే తను డ్రగ్స్ పార్టీస్ పిలిచిందో, జర్నలిస్ట్ ని కొంతమంది డ్రగ్స్ పార్టీకి పిలిచి పార్టీస్ ఇవ్వడం వాళ్ళకి, అండ్ అది
కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను త్వరలో అవి రిలీజ్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ ఎవరెవరైతే అటాక్ చేశారో వాళ్ళని తీసుకెళ్లే విషయానికి సంబంధించి కూడా చెప్తున్నారు. అది నాకు తెలియదు. నేను వచ్చింది 5 నిమిషాలు. నేను వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నారు, లావణ్యతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు. డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం? డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం ఉందో అది ఆల్రెడీ చూపించారు కదా మీడియా వాళ్ళే. తను ఏ వీడియో కాల్స్ మాట్లాడిందో, తను ఎలా తనతో సెక్షువల్ గా మాట్లాడిందో, అండ్ సారీ ఫ్లర్ట్ చేస్తూ ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా ఈ చేయడం కూడా జరిగింది, వేటు వేశారు అతని మీద కూడా. దాని గురించి ఏం చెప్తారు? తప్పుంది కాబట్టి వేస్తారు కదండి, తప్పు లేకుండా ఇంకెందుకు వేస్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు ఉదయ్ అంటే మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంది, అదే 3 సంవత్సరాల క్రితం నా ఫోన్ కోసం అని చెప్పారు. ఏం చెప్తారు? తనకి నేను ఏ బాకీ లేను, తనకి ఏ అప్పు లేను. నా దగ్గర నుంచి ఒక అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి నా ఫోన్ లాక్కొని లేదండి. నన్ను ట్రాక్ చేసి నన్ను ట్రేస్ చేసి నేనున్న స్పాట్ కనుక్కొని నేనున్న ప్లేస్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బాయి ఎక్కడున్నాడు, ఈ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ తీసుకెళ్ళి నేను నార్సింగి ప్లేస్లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వచ్చి సిగరెట్ తాగుతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు, ఏ క్వశ్చన్ లేదు, ఎలాంటి జరగలేదు. That's the straight point. She still have my phone. It's been 3 years. కంప్లైంట్ ఇచ్చాను 2 సంవత్సరాల క్రితం. అదే కదండి అంటుంది. నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడితే తను ఒక డ్రగ్ ఇస్తే తన మీద ఒక కేసు ఉంది, తను అట్లాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు నీ ఫోన్ ఎందుకు ఇచ్చావు, అసలు నీకు తనకు సంబంధం ఏంటి అని చెప్పి నన్నే రివర్స్ క్వశ్చన్ వేసి ఒకసారి పూర్తిగా కూడా చూసుకుంటే కూడా కొంచెం